Hi to cinegoer.com viewers, and this is Nani. Hi. Born and brought up Hyderabad. పెరిగింది మొత్తం ఇక్కడ నా స్కూలింగ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ హైదరాబాద్లో గల్లీ తెలుసు నాకు. ఎవ్రీథింగ్ హ్యాస్ అ స్టార్టింగ్ కదా, అలా నా యాక్టింగ్ అలా స్టార్ట్ అయింది. అదే ఇప్పుడు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండుంటే మేము ఎవరికి తెలుసుండేవాడిని కాదు పెద్దగా, అన్లెస్ నేను ఒక సినిమా డైరెక్ట్ చేసేసి అది పెద్ద హిట్ అయిపోతుంది తప్పితే ఇప్పటికీ నేను తెలుసుండేవాడిని కాదు. అదేదో లక్కీగా అలా జరిగింది అంతే. ఆర్జేయింగ్ అన్నీ ఏం ప్లాన్ చేసుకోలేదండి. యాక్చువల్లీ మూవీల్లో ఏదో చిన్నప్పుడు ఏంటంటే మూవీస్ అంటే పిచ్చి, సినిమాలు అంటే పిచ్చి. సో సినిమాల్లో ఏదో ఒకటి చేయాలి, యాక్టింగ్ అని కానీ ఏమి నేను ఫిక్స్ అవ్వలేదు. సినిమా అంటే ఒక తెలియని ఒక ఇష్టం చిన్నప్పటి నుంచి. సో సినిమాలో ఏం చేస్తానని అనుకోలే, కానీ సినిమాలకు సంబంధించి ఏదో ఒకటి సినిమా ఫీల్డ్లోనే ఉంటాను అనుకున్నాను చిన్నప్పుడు. అందరికీ చెప్పేవాడిని. సో అండ్ నా కజిన్స్లో కానీ నా అందరిలోకి నేనే చాలా స్టడీస్లో వీక్ అనమాట. సో నేను సినిమాలు అంటుంటే ఆబ్వియస్లీ అన్నట్టు చూసేవాళ్ళ, వాడికి ఇంకేం చేయగలలే అన్నట్టుండేది. దానికి అంటే నేను మూవీస్ అనుకున్నాను కానీ ఎప్పుడు డిసైడ్ అవ్వలేదు. అది నా కాలేజ్కి వచ్చేటప్పటికి ఐ థాట్ నేను సినిమాలు చూసేవాడిని, మణిరత్నం గారి సినిమాలు అవి ఇవన్నీ చూసి ఇలా తీశారు, ఆ పర్టికులర్ సీన్ అలా చేశారు, ఎక్కువ టెక్నికల్ సైడ్ ఎక్కువ ఆలోచించేవాడిని. సో ఐ థాట్ నా ఇంట్రెస్ట్ ఫిల్మ్ మేకింగ్ సైడ్ ఉందని చెప్పి అనుకున్నప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనుకున్నాను. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి అదే నా బేసిక్ ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి ఇప్పటికి కూడా ఉంది. అది ఆర్జేయింగ్ ఇవన్నీ ఏంటంటే అనుకోకుండా జరిగినవి. అంటే ఐ నెవర్ థాట్ ఐ విల్ బి అన్ ఆర్జే. అసలు నేను మామూలుగానే ఈ రేడియోలో షోస్ అవి వింటూ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా అనుకుంటా నేను. అలాంటిది నేను వెళ్ళి మళ్ళీ సేమ్ అలాగే మాట్లాడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. బట్ ఇలా డైరెక్షన్ కోసం నా స్క్రిప్ట్ స్టడీ చేద్దామని నేను ఒక గ్యాప్ తీసుకుందాం అనుకున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్గా కాకుండా ఆపేసి కొన్ని రోజులు స్క్రిప్ట్ రెడీ చేద్దాం అనుకున్నాను. ఆ టైంలో రేడియో జాకీగా ఒక చిన్న పార్ట్ టైం జాబ్ ఆఫర్ వచ్చింది. ఐ థాట్ ఇట్ విల్ బి ఎ నైస్ బ్రేక్ ఫ్రమ్ ఇట్స్ వరల్డ్ స్పేస్ శాటిలైట్ రేడియో, నాట్ ఎఫ్ఎమ్స్ కాదు. సో అండ్ ఎవరు నాకు అందరూ వినడానికి లేదు అది. సో నేను సగం సేఫ్, నేనేమన్నా మాట్లాడచ్చు. అందుకని నేను అనుకున్నా సరే నేను చేసేద్దాం. అట్ ద సేమ్ టైం నేను నా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తుండొచ్చు ప్యారలల్గా, ఎందుకంటే అది పార్ట్ టైమే. హార్డ్లీ ఒక 1 వీక్ వర్క్ అంతా నేను ఒక 3 hours వెళ్తే అయిపోయేది. అండ్ మంచి పాకెట్ మనీ, ఇంకేం కావాలి. సో ఆర్జేగా జాయిన్ అయ్యాను, అది పెద్ద ప్లాన్ చేసుకోలేదు. అండ్ దెన్ అనుకోకుండా ఆర్జేగా ఉన్నప్పుడు ఒక చిన్న యాడ్ ఫిల్మ్ చేసి తర్వాత అది చూసి అష్టచమ్మకు పిలిచి దాంట్లో యాక్ట్ చేసి, నాకు ఆర్జేగా ఎప్పుడు నాకు పెద్ద కాంప్లిమెంట్స్ ఏం రాలేదు. నీ షో బాగుంటుందని కానీ పెద్దగా ఎవరు అంటే మేబీ కలవలేదేమో, కానీ నాకు గట్ ఫీలింగ్ నా షో బాగోదని. అయితే సో నేను ఎప్పుడు నా వాయిస్ బాగుందని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ యాక్ట్ చేసిన తర్వాత వాయిస్కి ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చినాయి ఆర్జేగా ఉన్నప్పుడు కంటే. అంటే యాక్ట్ చేసిన తర్వాత పర్టికులర్గా డైలాగ్ డెలివరీకి వాటికి ఎక్కువ అంటే రీచ్ అవ్వగలిగాను. అండ్ వాళ్ళు వచ్చి నాకు రెస్పాన్స్ తెలిసింది. ఆర్జేగా ఉన్నప్పుడు మనకు తెలియదు, వాళ్ళకి నేను ఎవరినో తెలియదు. అండ్ చిత్రహింసలు ఎవరు పెట్టలేదు, కానీ అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ అన్నదే ఇట్ హ్యాస్ సో మెనీ చిత్రహింసలు. ఎందుకంటే పాపం ఒక సెట్లో సినిమా షూటింగ్ అప్పుడు ఎవరు తప్పైనా సరే అందరూ అసిస్టెంట్ డైరెక్టర్స్నే తిడతారు. అసిస్టెంట్ డైరెక్టర్స్లో కూడా లాస్ట్ వాడు ఉంటాడు కదా, వాడు బలి. ఎందుకంటే అందరి ఫ్రస్ట్రేషన్లు, అందరి కోపాలు వాడి మీద చూపిస్తారు. అందుకని నేను యాక్ట్ చేస్తున్నా సరే, నేను ఫస్ట్ ఒక మూవీ స్టార్ట్ అవబోతుంది అన్నప్పుడు నేను ఫస్ట్ ఫ్రెండ్స్ అయ్యేది డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎందుకంటే అది నాకు తెలుసు వాళ్ళు ఏంటి, హౌ ద వర్క్, అండ్ అన్నిటికి పాపం వాళ్ళే బాధ్యులు అవుతారు చివరిలో. సో నేను ఫస్ట్ క్లాప్ అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడు నాకు సినిమా గురించి నో క్లూ, అసలు ఐడియా లేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. అంటే లైక్ ఇప్పుడు మనం అంతా మంచి బాగా బయట అప్పటిదాకా కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసి బైకుల మీద తిరిగి అసలు మనకేంటి అనుకొని వచ్చి కరెక్ట్గా షూటింగ్ రాగానే అసిస్టెంట్ డైరెక్టర్ అనగానే ఎవ్రీబడి ఫీల్స్ దే హ్యావ్ అ రైట్ ఓవర్ హిమ్. అంటే ఎందుకు అది ఇట్రా అని తిడతాను అనమాట. మనకేమో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినా సరే ఒక సైడ్ ఏమో సినిమా అన్నది కనిపిస్తుంటుంది, దానికోసం ఇంకా సరే తప్పదన్నట్టు. చిత్రహింసలు ఎవరు పెట్టలేదు, కానీ మామూలుగా జాబే అలాంటిది. యూ గో త్రూ అలాట్. ఒక ప్రాబ్లం నాకే కదా, ఎవరికైనా ఉంటుంది యాక్టర్స్కి. ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరు అంటారు, కానీ ఇప్పుడు ముందు ఎవరైనా మనకి కాల్ చేసినప్పుడు మనం పొరపాటున ఫోన్ ఎత్తలేదు అనుకోండి, వాళ్ళు అనుకుంటారు పాపం బిజీగా ఉండుంటాడు, పాపం చూసుకోలేదంటారు. అదే పరిస్థితి సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎత్తలేదు అనుకోండి,
వాడు హీరో అయిపోయాడు, వాడు పొగరంట. అంటే మనం మారలేదు, వాళ్ళు మారుతున్నారు. వాళ్ళు చూసే వాళ్ళ ఒపీనియన్ మారుతుంది తప్పితే మనం చేంజ్ అవ్వాలి యాక్చువల్లీ. సో దానికి నేనేం చెప్పలేను, ఎందుకంటే అలా అనుకునే వాళ్ళు ఉన్నారు. బట్ నేనేం చేయలేదు. మనకు సాధ్యమైనంత వరకు విల్ ట్రై టు రెస్పాండ్. అండ్ అప్పుడు ఏదో వస్తే 1-2 కాల్సే వస్తాయి. అప్పట్లో ఏముంది, ఎవరో ఫ్రెండ్స్ ఎవరో చేస్తారు. ఇప్పుడు అది మోగుతూనే ఉంటుంది ఫోన్. సో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి మిస్, కొంతమందిని మిస్ అవుతాం, కొంతమంది తిరిగి చేయటం మర్చిపోతాం. వాళ్ళు వేరేగా అనుకుంటారు, నా కాల్ చూసి కూడా చేయలేదు అనుకుంటారు. బట్ యాక్చువల్లీ మనం మర్చిపోతాం. ఏం చేయలేము, ఇదేలా అండర్స్టాండ్ ఐ గెస్. ప్రాబ్లం ఏంటంటే అది ఎవరన్నా సరే, నేను ఎందుకంటే నేను ఆ లెవెల్ అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను కాబట్టి నాకు క్లియర్గా తెలుసు వాళ్ళకి అది ఫీలింగ్ రావడానికి కూడా. అలాంటి క్యారెక్టర్లు వేసింది వెంకటేషే. జస్ట్ బికాజ్ ఐ డిడ్ సంథింగ్ లైక్ వెంకటేష్. అంటే ఇప్పుడు అలాంటి ఆ సెకండ్ హాఫ్లో విలేజ్కి వెళ్ళి ట్రయింగ్ టు బి అందరినీ ఒప్పించి ఒక ఫ్యామిలీలో జోకులు వేసుకుంటూ అటు బ్రహ్మానంతో ఇటు, ఇలాంటి క్యారెక్టర్లు మనం ఎక్కువ ఎవరికి చూసాం, వెంకటేష్ గారి. సో దే ఆబ్వియస్లీ అది తెలియకుండా అలాంటి క్యారెక్టర్ చేశాను కాబట్టి అలా అనుకుంటారు. ఇప్పుడు నేను రైడ్లో చూస్తే దే విల్ థింక్ ఇంకో వేరే ఫ్లేవర్ ఏదో రవిలా నన్ను 3 సినిమాలకి ఎవరితోనో కంపేర్ చేస్తుంటే డెఫినెట్గా అది కొంచెం టెన్షన్ పడాల్సిన విషయమే. లేదంటే సినిమాకి ఒక్కరితో కంపేర్ చేశారనుకోండి, అప్పుడు అంటే నేను క్యారెక్టర్కి తగ్గట్టుగా వెళ్తున్నానే తప్పితే నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఒక యాక్టర్కి మీరు ఒక స్టైల్ ఉంటుంది అంటున్నారు కదా, అది ద వే హీ ప్లేస్ దట్ క్యారెక్టర్. ఇప్పుడు ఒక యాక్టర్కి అతనిది సేమ్ ఒక సిగ్నేచర్ స్టైల్ అనేది ఉండిపోయి ప్రతి సినిమాలో అది కనిపిస్తుంది అనుకోండి, ఐ డోంట్ థింక్ హీఈస్ అ వర్సటైల్ యాక్టర్. అంటే ఇప్పుడు అతని స్టైల్లో చేసుకుంటూ వెళ్ళిపోయాడు అన్నట్టు ఉండకూడదు. క్యారెక్టర్ తగ్గట్టు మారుకుంటూ వెళ్ళిపోయాడు అన్నట్టు ఉంటేనే హీస్ అన్ యాక్టర్, ఐ ఫీల్. సో ఒక స్టైల్ అంటాం కంటే బేసిక్గా మనం తెచ్చి పెట్టుకున్నదో ఇంకోటి కాకుండా బేసిక్గా మనకు ఒకటి ఉంటుంది, మనం అదేంటన్నది రియలైజ్ అవ్వాలి. ఎక్కడో లోపల ఉంది బేసిక్గా మనం మాట్లాడే విధానం. మనం అది ఇప్పుడు నేను యాక్టర్ కదా, నేను ఇలా మాట్లాడాలి, ఇలా డైలాగ్ చెప్పాలి అంటే పోయింది. దట్స్ ఆర్టిఫిషియల్. నార్మల్లీ డూ ఇట్ హౌ యూ విల్ డూ. నువ్వు మామూలుగా అయితే ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ని నువ్వు ఎలా డీల్ చేస్తావు అంతే. ఆ క్యారెక్టర్ నువ్వైతే ఆ క్యారెక్టర్ కొంచెం లౌడ్గా ఉండాల్సిన అవసరం ఉన్నప్పుడు లౌడ్గా ఉండాలి, సటిల్గా ఉండాల్సిన అవసరం ఉన్నప్పుడు సటిల్గా ఉండాలి. అంటే ఇప్పుడు నేను 2 ఫిల్మ్స్ చేస్తున్నాను, 2 కాంట్రాస్ట్, ఒకటి విలేజ్ బ్యాక్డ్రాప్, ఒకటి సిటీ. క్యారెక్టరైజేషన్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ అనమాట.